ప్రైజ్ ది లార్డ్. అవునారా? ఉదయకాలము దేవుని యొక్క వాక్యాన్ని చదివారా? మరి ఇటు సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు కొనొచ్చు. ఉదయకాలం అనుదిన ఆహారంగా 1 పేతురు 4వ అధ్యాయము 8వ వచనం చదివి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాం. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మికుటమైన ప్రేమ గలవారై యుండుడి. చూడండి, దేవుడు ఈ వాక్యం చేత మీతో మాట్లాడుతున్నాడు. ప్రేమ అనేక పాపములను కప్పు. మన ఇంట్లో చిన్న బిడ్డలు పెద్దలేని ఒకవేళ వారు అల్లరి చేస్తే వారిని మనం ప్రేమిస్తూ ఉంటాం కదా, ఈ విధంగా కాదు అన్నప్పుడు వాళ్ళు మన యొక్క ప్రేమపూర్వకమైనటువంటి మాటకి వాళ్ళు గైకొని అల్లరి నుంచి వారు చేయకుండా ఉంటా ఉంటారు. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక ఏమంటున్నాడు, అన్నిటికంటే ముఖ్యముగా మనం ఎట్లుండాలా, ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి, మితమైన ప్రేమ గలవారై ఉండాలి. ప్రేమ ఏం చేస్తున్నది? ఓర్పుతో కూడినటువంటి వారంగా మనం ఉంటాం. ప్రేమ ఓర్పును అనుగ్రహిస్తుంటది. ప్రేమపూర్వకంగా మనం ఉన్నట్లయితే ఎవరు మనని కోపం గిచ్చినా, ఎవరు మనని ద్వేషించినా, ఎవరు మనని అసూహించినా, ఎవరు మనని ఇష్టమైనట్టు మాట్లాడినా ప్రేమ ద్వారా మనం వారిని జయిస్తాం. ఓర్పుని, సహనాన్ని మనం పెంపొందించుకుంటాం. మనము ప్రేమ కలిగి ఉంటే గర్వించము. వారన్న మాటలకు మనం విధేయత చూపుతాం కదా. మనం బైబిల్లో చాలా ప్రేమలు చూడగలం. మనం చూసినట్లయితే హీబ్రూ భాషలో కైసద్ అనే ప్రేమ కలిగినటువంటి మాటకు విశ్వసనీయమైనటువంటి ప్రేమగా మనం చూడగలం. మనము గ్రీక్ భాషలో మనం చూసినట్లయితే ఫిలియా అనే మనము కుటుంబం యొక్క ప్రేమ, స్నేహమైన ద్వారా కలిగినటువంటి ప్రేమగా మనం వర్ణించగలం, చెప్పగలం కదా. ఎరోస్ అనే ప్రేమ మనం చూసినట్లయితే ఏ విధంగా ఉద్వేగ భరితమైనటువంటి ప్రేమగా చూడగలం. చూడండి, ఎన్ని ప్రేమలో చూసినను కలుషితము ఎక్కడనో కాడు ఉన్నది, ఎక్కడనో కాడ ద్వేషం ఉన్నది, ఎక్కడనో ఒక కాడ అసూయ ఉన్నది, ఎక్కడనో ఒక కాడ మనకు అది ఆపోజిట్ గా శత్రుత్వంగా మనకు ఉండి ఉన్నది. అది ఫిలియా ప్రేమ కావచ్చు, కైసద్ అనే ప్రేమ కావచ్చు, ఎరోజ్ అనే ప్రేమ కావచ్చు. కావుని బైబిల్ ఇంకొక ప్రేమ ఉంది. నీ కొరకు నా కొరకు ఆయన సెలవులో చూపెట్టిన ఆ ప్రేమ అగాపే అయిన ప్రేమ, దైవికమైనటువంటి ప్రేమ. ఎన్ని ప్రేమలలో ఏదో ఒక విధమైనటువంటి ద్వేషం ఉన్నది, కానీ నీ కొరకు నా కొరకు సెలవులో బలైనటువంటి అగాపే ప్రేమ దైవికమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ కలిగి యేసయ్య ఈ రోజు నీతోనే మాట్లాడుతున్నాడు. బహు జాగ్రత్తగా ఒకరిపై ఒకరు మనం అందరము గొప్ప ప్రేమ కలిగి ఉండే బిడ్డలుగా ఉండాలని, ఒకరిపైన ఒకరు మనము గౌరవించుకునే బిడ్డలుగా ఉండాలి. ఒకరి ఎడల ఒకరము కష్టకాలములో వారి కష్టాలను మనము గుర్తెరిగి వారిని ప్రేమించబద్దులమై ఉన్నాం కదా. ఒకరి సంతోషం ఇంకొకరు పాలు పంచుకున్నటువంటి పరిస్థితులు మనం ఉండాలి. అందుకనే ఈ లోకంలో మనం ఉన్న ఫ్రెండ్స్ బర్త్డేకి పిలుస్తూ ఉంటారు, ఫెస్టివల్స్ కి పిలుస్తూ ఉంటారు, మ్యారేజెస్ కి పిలుస్తుంటారు. ఎందుకట్లయితే చాలా ప్రేమతోటి ఊర్లల్లో కానీ, పట్టణాలలో కానీ, ఆయా ప్రాంతాలలో కానీ. ఇప్పుడు అలాంటి ప్రేమ లేదు. ప్రతి ఒక్కరి హృదయంలో ఈర్ష్య, ద్వేషము, అసూయ, శత్రుత్వ భావము ఈ విధంగానే ఉంది. కానీ నీ కొరకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు. ఏమంటున్నాడు? ప్రేమ అనేక పాపములను కప్పును గనుక ఏమంటున్నాడు, అన్నిటికంటే ఒకని ఎడల మరి ఒకరు ఏ విధంగా ఉండాలి, మితమైన ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ప్రేమ కలిగి ఉండాలి మనం అందరం. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు, దేవుడే ప్రేమ అయి ఉన్నాడు కదా. మరి ఆ విధంగా మన దేవుని యొక్క ప్రేమ మనకు ఓదార్పునిస్తున్నది కదా. ఆయన యొక్క ప్రేమ ద్వారా మన అసూయను, మన గర్వాన్ని అణిచివేస్తున్నది. ఒకరిపైన ఒకరు ప్రేమ కలిగి ఉన్నట్లయితే కష్టకాలంలో వారి యొక్క ప్రేమను గుర్తెరిగి వారిని మనం ఓదార్చే బిడ్డలుగా ఉండి ఉన్నాం కదా. ఎట్టి పరిస్థితుల్లోనైనా, ఎంత కష్టంలోనున్నా, ఒకవేళ నువ్వు దైవికమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నట్లయితే నువ్వు ఒకరి పట్ల ఒకరు గౌరవించుకుంటావు, ప్రేమ చూపెట్టుకుంటా ఉంటావు కదా. మరి కష్ట సమయంలో వారికి మనము
తోడై ఉంటాం. అందుకని అంటాడు, ప్రేమ అనేక పాపములను కప్పును కనుక ఏమన్నాడు, అన్నిటికంటే ఒకని ఎడల ఒకరు ఉన్నతమైన ప్రేమ గలవాదమై ఉండది. మనమందరం ఈ వాక్యం చేత బలపరచబడి మరి మన తోటి వారితోని కానీ, మన కుటుంబ సభ్యులతోని కానీ, మన ఇరుగు పొరుగు వారితోని కానీ, చర్చిలో కానీ ఉన్న ప్రతి సొసైటీలో మనము ప్రేమపూర్వకంగా ఉండాలి. ఒకరి ఎడల ఒకరు ప్రేమించుకొని మరి దైవికమైనటువంటి ప్రేమను కలిగి ఈ లోకములో ద్వేషాన్ని, శత్రుత్వాన్ని, అసూహ్యను, పగను పారద్రోలి దేవుని యొక్క వాక్యంలో మనమందరం కడగబడి ఈరోజు మీరు బయలుదేరి వెళ్ళుచుండగా ప్రతి ఒక్కరి ద్వారా ప్రేమ కలిగి ఉంది. మీరు వెళ్ళుచున్నటువంటి పనులలో, ఆఫీసులలో, ఎక్కడికి వెళ్ళినాము దైవికమైన ప్రేమ కలిగి ఈరోజు మనమందరము ప్రేమించుకునే బద్దులమై ఉన్నాము. దైవికమైనటువంటి ప్రేమను కలిగి మనం ఒకరి ఎడల ఒకరము కనికరము, దయ, జాలి కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రార్థన చేస్తూ మనం ఈరోజు మొదలు పెడతాం. స్తోత్రములు నాయనా, ప్రేమ అనేక పాపములను కప్పును అని అన్నావు తండ్రి. మాలో ఉన్నటువంటి అయా పాప శాపములను విడిపించి ఒకరి ఎడల ఒకరము ఏ విధంగా నాయన ప్రభా ప్రేమ కలిగి ఉండానో మాకు నేర్పిన దైవమానికి స్తోత్రములు నాయనా. అయా ఎన్నో రకాలమైనటువంటి ప్రేమలను చూసి ఉన్నాం. ప్రతి ప్రేమలో నాయన ఈర్ష్య, ద్వేషము, నాయన ప్రభా శత్రుత్వ భావన, పగ కలిగి ఉంది ఉన్న తండ్రి. మరి అగాపే ప్రేమ, దైవికమైన ప్రేమలో నాయన ఎంతగానో నాయన ప్రభా మీరు నాయన చూపెట్టిన మీ సిలువం రాను మీద చూపెట్టిన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, ఆ కలువరి సిలువలో ప్రభా మేము హింసించినను, బాధ పెట్టినను అయా శరీరము మీద నాయన మిమ్మల్ని హింసించిన పాపులమయ్యా, నాయన మీ చివరి రక్తము బ్రొట్టు వరకు మా కొరకు కారబోసి అయా దైవికమైన ప్రేమను చూపెట్టి ఉన్నావు. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు ఈ వాక్యం విని ఉండగా తండ్రి మేమందరము దైవికమైన ప్రేమను అవలంబించుకొని నీ కొరకు అయా జీవించే కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాం. ప్రేమ అనేక పాపములను కప్పును అని అన్నావు తండ్రి. అయా మా తోటివారు నాయన, మా కుటుంబ సభ్యులు అయా, మా ఇరుగు పొరుగు వారిని మేము ప్రేమించి అయా మా సొసైటీని నాయన, మా మండలాలను, మా దేశాలని నాయన, మేమందరము ఉంటున్నటువంటి ప్రజలమందరము నాయన ప్రభా అట్టి ప్రేమను కలిగి నాయన మేమందరం జీవించలాగున నీ కృప మాకు దయచేయమని వేడుకొంచున్నాం. నాయన ప్రభా యేసయ్యా వస్తున్నటువంటి శత్రుత్వ భావనను నాయన, వస్తున్నటువంటి పగను, వస్తున్నటువంటి విపత్తులను, వస్తున్నటువంటి నాయన ప్రభా ద్వేషములన్నిటినీ బంధించి దైవికమైన ప్రేమను పొందుకునేలాగున ఈరోజంతయు బయలుదేరుచుండగా పిల్లలనేమి, పెద్దలనేమి, తల్లిదండ్రులనేమి ప్రతి ఒక్కరిని నాయన నీ యొక్క ప్రేమ అనురాగాల చేత దీవించమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.